లీడర్స్‌గా ఎమర్జ్ అయితున్న వాళ్ళు మున్నూరు కాపులు. ఇప్పుడు మీరు మొత్తం బీసీలో ఎంతమంది నాయకులున్నారో తెలంగాణలో ఒక మున్నూరు కాపుల్లో అంతమంది నాయకులుంటారు. మొత్తం బీసీలలో ఎంతమంది ప్రజాప్రతినిధులుగా ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన కాంచి వచ్చారో అంతమంది ఒక మున్నూరు కాపులలోనే ఉన్నారు. ఆర్థికంగా గూడా ఇవాళ చాలా కుటుంబాలు సంపన్న కుటుంబాలు. అంటే ఒక పార్టీ పెట్టి ఈ పార్టీలకు ధీటుగా నిలబెట్టగలిగే సంపన్నత వాళ్ళ దగ్గరుంది. శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గరున్నాయి. తర్వాత అన్నీ ఇప్పుడు మీరు ఏ కంట్రీకి పోండి. మళ్ళీ అగ్రకులాల తర్వాత మున్నూరు కాపులే మనకు అక్కడ ఉన్నతంగా రాణిస్తున్నారు అన్ని రకాలుగా. ఇవాళ అమెరికా నుంచి గానీ, యూరోప్ నుంచి గానీ, ఆస్ట్రేలియా నుంచి గానీ పెద్ద మొత్తంలో తెలంగాణకి డబ్బొస్తున్నది అనంటే మళ్ళీ ఈ కుటుంబాలకే వస్తున్నది. సో, ఒక్కసారి వీళ్ళు అధికారంలోకొస్తే తట్టుకోలేము. సంఖ్య వీళ్ళది బాగుంది. కానీ మనము ఆత్మన్యూనతా భావాన్ని పెంచాలి అనంటే వీళ్ళని తక్కువ చేసి చూపాలి. మీరన్న 13,00,000 మంది ఒక 10 కాన్స్టిట్యుయెన్సీలలో ఉన్నారు. 1,20,000 మంది, 50 అంటే జనాభా చెప్తున్నా నేను. అవును. ఓట్ల విషయానికొస్తే మినిమమ్ 40,000 ఓట్లున్న కాన్స్టిట్యుయెన్సీలో ఒక 30, 35 ఉన్నాయి. అది దొంగ లెక్క అది. ఎవరు గూడా దాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు మా ఊరుంది. నేను రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ఛాలెంజ్ చేస్తున్నా. మా ఊర్లో ఒక 2,000 ఓట్లున్నాయి. ఒక్క రెడ్డి ఓటుందో చూడమనండి. ఒక్కటంటే ఒక్కటి.